మహాభారతం మహాభారతం మహాభారతం. ముందు భాగంలో దమయంతి తండ్రి భీమరాజు నల దమయంతులను వెతకడానికి సైనికులను నియమించాడు. దమయంతి తిరిగి తన తల్లిదండ్రుల వద్దకు చేరుకుంది. నలుడు ఋతుపర్ణుని రాజ్యంలో ఉంటున్నాడని అనుమానం కలిగి దమయంతి తనకు ద్వితీయ స్వయంవరం ప్రకటించింది. అది తెలుసుకున్న నలుడు ఋతుపర్ణుని వెంట విదర్భకు వచ్చాడు. ఆ తరువాత దమయంతి తన దాసిని పిలిచి, వచ్చినది ఋతుపర్ణ మహారాజు, వారి పక్కన ఉన్నది అతని రథసారథి వార్షేయుడు. వారిద్దరూ నాకు తెలుసు. కాని ఆ కురూపి ఎవరు? అతనిని చూస్తుంటే నా మనసు ఏదో తెలియని ఆనందాన్ని పొందుతోంది. బాగా తెలిసినవాడిలా, ఆత్మీయుడిలా కనిపిస్తున్నాడు. నువ్వు వెళ్లి ఆ మూడో వ్యక్తి ఎవరో తెలుసుకునిరా అని చెప్పింది. యువరాణి ఆదేశానుసారం నలుని వద్దకు చేరుకున్న దాసి, అయ్యా, మా రాజకుమారి దమయంతి తమ యోగక్షేమాలు తెలుసుకుని రమ్మన్నారు అని అడిగింది. దానికి నలుడు, మీ రాకుమార్తె స్వయంవరం ప్రకటించింది కదా, దానికి ఒక్క రోజులో నేను మా మహారాజుని తీసుకుని ఇక్కడికి వచ్చాను. 100 యోజనాల దూరాన్ని మనోవేగంతో ఒక్క రోజులో ప్రయాణం చేశాము. ఆ రథసారథిని నేనే అని అన్నాడు. అప్పుడు ఆ దాసి, మరి మీతో వచ్చిన మరొక వ్యక్తి ఎవరు అని అడిగింది. అప్పుడు నలుడు, ఆయన వార్షేయుడు, ఇది వరకు నలుని సారథిగా పనిచేశాడు అని చెప్పాడు. మరి అతనికి నలుడి జాడ తెలిసే ఉంటుంది కదా అని అంది దాసి. దానికి నలుడు తన రాజ్యాన్ని పోగొట్టుకోక ముందు వార్షేయుడు నలుడి పుత్రులను తీసుకుని వచ్చి విదర్భలో విడిచిపెట్టాడు. ఇంతలో నలుడి రాజ్యం పోయింది. అందుకని అతడు ఋతుపర్ణుని వద్ద చేరాడు. కాబట్టి నలుని గురించి అతనికి తెలిసే అవకాశమే లేదు. నలుని గూర్చి నలునికి లేక అతడి భార్య దమయంతికే తెలియాలి అని అన్నాడు. బాహుకుడి మాటలు విన్న ఆ దాసి, అయ్యా, నలుడు తనని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే భార్యను ఒంటరిగా అడవిలో విడిచిపెట్టి వెళ్లిపోయాడు. కాని నలుడి భార్య దమయంతి మాత్రం ఆయన విడిచి వెళ్లిన సగం చీరనే ధరించి భర్తనే తలుచుకుంటూ దుఃఖిస్తోంది. మరి ఆ నలుడు తన భార్యను ఎలా మర్చిపోయాడో అని అంది. ఆ దాసి మాటలకు నలుని కళ్లలో నీళ్లు తిరిగాయి. దాసికి కనిపించకుండా వెంటనే ముఖం పక్కకు తిప్పుకున్నాడు. అది చూసిన దాసి వెంటనే అక్కడి నుంచి దమయంతి దగ్గరకు వెళ్లి జరిగిన విషయమంతా ఆమెతో చెప్పింది. దాసి మాటలు విన్న దమయంతి, ఆయన ఖచ్చితంగా నలుడే, అందులో ఎటువంటి సందేహమూ లేదు. కాని ఆ వికృత రూపమేమిటి? పైగా అతడు వంటవాడు అని చెప్పారు కదా అని ఒక్క క్షణం ఆలోచించి దాసివైపు చూస్తూ, అతడు ఎలా వంట చేస్తాడో ఒకసారి పరీక్షించు అని చెప్పి పంపింది. దానికి దాసి అలాగే అని చెప్పి బాహుకుని వద్దకు వెళ్లి నిశితంగా అతడు వంట చేసే విధానం మరియు ఆ వంటలను రుచి చూసి తిరిగి దమయంతి వద్దకు వచ్చి, అమ్మా, అతడు సామాన్యుడు కాదు. ఏ పని అయినా అతి సునాయాసంగా చేస్తున్నాడు. అతడు గడ్డిని తీసుకుని అలా విదిలిస్తే మంటలు వచ్చాయి. వంట పూర్తయ్యే వరకు అవి అలా మండుతూనే ఉన్నాయి. వంటలు కూడా చాలా రుచిగా చేస్తున్నాడు అని చెప్పింది. అప్పుడు దమయంతి నలుని చేత వండబడిన పదార్థాలు తెప్పించుకుని రుచి చూసింది. ఆ పదార్థాలను రుచి చూసిన దమయంతి, లేదు, ఇవి ఖచ్చితంగా నలుడి చేతి వంటలే అని అనుకుంది. కాని తన అనుమానం పూర్తిగా పోలేదు. దానితో తన కొడుకుని కూతురుని దాసికి ఇచ్చి నలుని వద్దకు పంపింది. చాలా కాలం తరువాత తన పిల్లలను చూడడంతో నలుడు చలించిపోయాడు. ఆనందం, దుఃఖం రెండూ ఒకేసారి అతడిని చుట్టుముట్టాయి. వెంటనే తన కొడుకుని ఎత్తుకుని ముద్దు పెట్టుకున్నాడు. కూతురిని కౌగిలించుకున్నాడు. అంతలోనే పక్కనే ఉన్న దాసిని చూసి వారిని కిందకు దింపి, అమ్మా, తప్పుగా అనుకోకు, వీరు అచ్చం చూడటానికి నా బిడ్డలలాగే ఉన్నారు. అందుకనే అలా చేశాను. మీరు ఇలా మాటిమాటికి నా దగ్గరికి రావద్దు. ఎవరన్నా చూస్తే ఏమన్నా అనుకుంటారు. అయినా మేమే వేరే దేశం నుంచి వచ్చిన అతిథులం. మాతో మీకేం పని అని అన్నాడు. దాసి ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న దమయంతి ఆనందానికి అవధులు లేవు. తన మనసులో ఇకపై ఎటువంటి పరీక్షలు అవసరం లేదు, ఖచ్చితంగా అతడే నలుడు అని అనుకుని వెంటనే తన తల్లి వద్దకు వెళ్లి, అమ్మా, ఋతుపర్ణుని సారథిగా వచ్చిన కురూపి అయిన బాహుకుడే నా భర్త నలమహారాజు. మీరు అతన్ని ఇక్కడికి పిలిపిస్తారా, లేక నేనే ఆయన వద్దకు వెళ్లాలా నిశ్చయించండి అని అంది.
అప్పుడు ఆమె భీమరాజు అనుమతితో బాహుకుడిని దమయంతి వద్దకు రప్పించింది. అయితే అప్పుడు రాజభవనంలోకి అడుగుపెట్టిన బాహుకుడు అక్కడ దమయంతిని చూసి చలించిపోయాడు. అప్పుడు దమయంతి నలుని వైపు చూస్తూ, అయ్యా, నిస్సహాయంగా ఉన్న నన్ను నా భర్త నలమహారాజు నిర్దాక్షిణ్యంగా అడవిలో ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అలా ఎవరన్నా చేస్తారా? నేను 2 పిల్లల తల్లిని కదా. నన్ను అలా విడిచి వెళ్లడం ధర్మమా? అలా చెయ్యడానికి నేను ఏమపకారం చేశాను? ఎన్ని కష్టాలు వచ్చినా నన్ను మాత్రం ఎన్నటికీ విడవనని ఎన్నోసార్లు చెప్పారు. మరి అలా ఎందుకు చేశాడు అని దుఃఖించింది. అయితే దమయంతి మాటలు విన్న బాహుకుడికి తానే నలుడినని దమయంతి తెలుసుకుందన్న విషయం అర్థమయ్యింది. దానితో నలుడు దమయంతి వైపు చూస్తూ, సాధ్వి, ఆ సమయంలో నన్ను కలి ఆవహించి ఉన్నాడు. అందువల్ల అలా ప్రవర్తించాను. జోదంలో నా సర్వస్వం కోల్పోయాను. అయితే ఇప్పుడు కలి నన్ను విడిచి వెళ్ళిపోయాడు. అసలు నేను ఇక్కడికి వచ్చింది నీ గురించి తెలుసుకోవడానికే. కాని నాకు నీ మీద అంతులేని అనురాగం ఉందని నీకు తెలుసు కదా. మరి మరొక భర్త కోసం స్వయంవరం ఎందుకు ప్రకటించావు? రాజులందరినీ ఆహ్వానించబట్టే కదా ఋతుపర్ణుడు ఇక్కడికి వచ్చాడు. ఇది న్యాయమా అని అన్నాడు. దానికి దమయంతి, నాథా, నేను మిమ్మల్ని వెతకడానికి 4 దిశలకు విప్రులను పంపాను. అందులో అయోధ్యకు వెళ్లిన విప్రుడు మిమ్మల్ని గుర్తుపట్టాడు. దానితో తమరిని ఇక్కడకు రప్పించడం కోసమే మరో మార్గం లేక ఈ స్వయంవర వార్తను మీకు చేరేలా చేసి తమరిని ఇక్కడికి రప్పించాను. కానీ నిజానికి ఇక్కడ ఎటువంటి స్వయంవరం జరగడం లేదు. తమరు తప్ప మానవ మాతృలెవరైనా ఒక్క రోజులో 100 యోజనాల దూరం ఎలా ప్రయాణించగలరు? ఎలాగైనా మిమ్మల్ని చేరుకోవాలనే కోరిక తప్ప నాలో మరే విధమైన తప్పుడు ఆలోచన లేదని మీ పాదాలను తాకి ప్రమాణం చేస్తున్నాను అని అంది. అప్పుడు ఒక్కసారిగా ఆకాశంలో మెరుపులు, ఉరుములు మొదలై వాటి మధ్య నుంచి గంభీర స్వరంతో వాయుదేవుడు, ఓ నలచక్రవర్తి, ఈ దమయంతి అమల చరిత, మహాపతివ్రత. ఈమె సౌశీల్యమును నేను సూర్యచంద్రులు అనుక్షణం రక్షిస్తున్నాము. ఇక ఎటువంటి సందేహం లేకుండా ఈమెను పరిగ్రహించు అని పలికాడు. అప్పుడు వెంటనే నలుడు తన కనురెప్పలు మూసి మనసులో కర్కోటకుణ్ణి స్మరించాడు. వెంటనే అక్కడ కర్కోటకుడు ప్రత్యక్షమై ఒక తెల్లటి వస్త్రాన్ని తీసి నలుడికి అందించాడు. నలుడు ఆ వస్త్రాన్ని ధరించగానే వంగిపోయి ఉన్న అతడి వీపు నిఠారుగా మారింది. బక్క చిక్కి ఉన్న శరీరం కండపట్టి పుష్టిగా తయారయ్యింది. అతడి వికృత రూపం పోయి పూర్వ రూపం తిరిగి వచ్చి ఇంద్ర తేజస్సుతో అతి మనోహర రూపంతో దమయంతి ముందు నిలిచాడు. అది చూసి అక్కడ ఉన్న వారందరూ నిశ్చేష్టులయ్యారు. కాని దమయంతి ముఖంలో మాత్రం ఆనందం వెల్లివిరిసింది. అప్పుడు నలుడు దమయంతి చెయ్యి పట్టుకొని ఆమెను పరిగ్రహించాడు. ఆ తరువాత నల దమయంతులు ఇద్దరూ విదర్భలోనే 1 రోజుల పాటు సంతోషంగా గడిపారు. ఆ తరువాత నలుడు తన రాజధానికి వెళ్లి పుష్కరుడిని కలిసి, పుష్కరా, నీకు జోదంపై మక్కువ ఎక్కువ కదా, కాబట్టి మళ్లీ నా రాజ్యాన్ని పనంగా పెట్టి నాతో జోదమాడు. అలా కాని పక్షంలో వీరులదే రాజ్యం, రాజ్యం వీరభోజ్యం అనే సూక్తి ప్రకారం నీతో యుద్ధం చేసి రాజ్యాన్ని కైవసం చేసుకుంటాను అని అన్నాడు. అయితే పుష్కరుడు జోదప్రియుడు. పైగా ఇంతకు ముందు ఒకసారి నలుని ఓడించాడు. అందువల్ల పుష్కరుడు నలునితో జోదం ఆడడానికి ఒప్పుకున్నాడు. కాని జోదంలో పనంగా పెట్టడానికి నా రాజ్యంతో సమానమైన సంపద నీ వద్ద ఏముంది నలమహారాజా అని అడిగాడు. దానితో నలుడు ఆలోచనలో పడ్డాడు. తన దగ్గర జోదంలో పెట్టడానికి ఎటువంటి సంపద లేదు. అయితే అప్పుడు నలుని వెనకనున్న దమయంతి ముందుకు వచ్చి, జోదంలో నన్ను పనంగా పెట్టండి నలమహారాజా అని అంది. అది విని నలుడు నిర్ఘాంతపోయాడు. ససేమిరా దానికి నిరాకరించాడు. కాని అంతలోనే తను ఋతుపర్ణుని వద్ద నేర్చుకున్న అక్షయ విద్య స్మరణకు వచ్చింది. అందువల్ల అతడు జోదంలో ఓడిపోయే అవకాశమే లేదనుకున్నాడు. పైగా ఇంతకు ముందు తనని ఆవహించిన కలిపురుషుడు కూడా అతడిని విడిచి వెళ్లిపోయాడు. దానితో ధైర్యం తెచ్చుకుని పుష్కరుని వైపు చూస్తూ, పుష్కరా, నేను నా భార్య దమయంతిని పనంగా పెట్టి జోదమాడతాను. నీవు నీ సమస్త రాజ్యాన్ని పనంగా పెట్టి జోదం ఆడగలవా అని అన్నాడు. పుష్కరుడు దానికి ఒప్పుకున్నాడు. ఆట మొదలయ్యింది. నలుడు తను నేర్చుకున్న అక్షయ విద్య సహాయంతో పుష్కరుడిని ఓడించి తిరిగి తన రాజ్యాన్ని గెలుచుకున్నాడు. ఆ తరువాత సర్వ సంపదలను కోల్పోయి తన ముందు దీనంగా కూర్చుని ఉన్న పుష్కరుని వైపు చూస్తూ నలుడు
పుష్కర, ఇంతకు ముందు నీతో జోదం ఆడినప్పుడు కలి ప్రభావం వల్ల ఓడిపోయాను, అంతేగాని నీ బలం వల్ల కాదు. కాబట్టి నీవు బలవంతుడివని అనుకోవద్దు. నీకు కీడు తలపెట్టాలన్న ఆలోచన నాకు లేదు. కాబట్టి నువ్వు జూదంలో ఓడిపోయిన నీ రాజ్యాన్ని తిరిగి నీకే ఇస్తున్నాను. వెళ్లి సంతోషంగా రాజ్య పరిపాలన గావించు అని చెప్పి పుష్కరుడి రాజ్యాన్ని తిరిగి అతడికి అప్పగించి నలుడు దమయంతితో కలిసి సంతోషంగా జీవిస్తూ ప్రజారంజకంగా నిషధ దేశాన్ని పరిపాలించాడు అని నల దమయంతుల కథను బృహదస్సుడు ధర్మరాజుతో చెప్పి, కాబట్టి ధర్మజా, నీవు జోదమాడి ఓడిపోయానని బాధపడకు. దైవ సహాయంతో మానవ ప్రయత్నంలో నీవు విరోధులను జయించి తిరిగి నీ రాజ్యాన్ని పొందుతావు అని ఆ ముని ధర్మరాజుని ఆశీర్వదించాడు. తరువాత కథేంటో తెలుసుకుందాం మున్ముందు రోజుల్లో. జై శ్రీకృష్ణ, జై జై మహాభారత్. మహాభారతం మహాభారతం మహాభారతం